అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోమనాథ ఆలయం గురించి, అదేవిధంగా సమంతకమణి సోమనాథ ఆలయానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకుందాం. ముందు వీడియోలో మనం సోమనాథ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. అలాగే చంద్రుడు సోమనాథ దేవాలయాన్ని బంగారంతో నిర్మించాడు. భారతదేశంలోని ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ విగ్రహం అయస్కాంత శక్తులను ఉపయోగించి గాలిలో వేలాడదీయబడింది అని చెప్తారు. ఇందులో సమంతకమణి కొలువై ఉందని కూడా పురాణ ప్రకారం చెప్తూ ఉంది. ఈ ఆలయం అనేక సార్లు మహమ్మద్ గజ్ని ధ్వంసం చేశాడు. అయినప్పటికీ కూడా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 1951లో పునర్నిర్మించబడింది. గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉన్న ఈ ఆలయం అందమైన వాస్తుశిల్పం మరియు సముద్రానికి అభిముఖంగా ఉన్న ప్రదేశానికి ప్రసిద్ధి చెందింది. సోమనాథ ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడు సమంతకమణిని అక్కడ దాచాడు అని చెప్పబడింది. కానీ సోమనాథ్కి వెళ్ళినప్పుడు పాల్కా తీర్థం వద్ద శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినటువంటి ప్రదేశం ఉంది. కానీ అక్కడ సమంతకమణి లేదు. సమంతకమణి సూర్యమండలం నుంచి ఏ విధంగా ఉద్భవించిందో అదేవిధంగా సమంతకమణిని తిరిగి సూర్యమండలానికి పంపించడం జరిగింది అని మనకి భాగవతంలో చెప్పబడింది.